హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి జనవరిలో సంక్రాంతి పండుగకి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడైతే తీసిన వీడియో ఎడిటింగ్ చేసి ఈరోజైతే పెడుతున్నా. ఇప్పటికీ 7 months అయితే అవుతుంది. సో ఈరోజైతే నాకు తీరింది. సంక్రాంతికి మా ఊర్లో అయితే 3 days జాతర అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరింట్లో చుట్టాలు అయితే ఉంటారు. సో ఇంకా మా ఇంట్లో కూడా మా అక్క చెల్లెళ్ళం అయితే పోయినాము. మా అన్న అయితే ఇంకా 3 days కదా, ఒక్కొక్క వెరైటీ చేద్దామని చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. సో ఇంకా ఈరోజు అయితే ఫుల్ కోడి కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే ఉప్పు, కారము, గరం మసాలా, పెరుగు, చికెన్ మసాలా, తర్వాత కొంచెం పచ్చిమిర్చి పేస్టు, ఆయిలు, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ మిక్సీ వేసి ఇప్పుడు ఫుల్ కోడి అయితే 2 కొట్టించుకొచ్చిండు. నేనైతే ఒకటి తీసుకురమ్మని చెప్పిన, కానీ మా అన్న అయితే 2 తెచ్చిండు. ఇంకా రెండింటికైతే అక్కడక్కడ ఘాట్లు అయితే పెట్టుకున్నాము. పెట్టిన తర్వాత ఈ మసాలా మొత్తము దానికైతే పట్టించి 1 hour అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కానీ అవి చిన్న చిన్న పీసెస్ కావు కదా, ఈ ఫుల్ కోడి కదా, ఫ్రిడ్జ్లో పట్టదనేసి మేమైతే 1 hour అయితే అట్లే ఉంచి 1 hour తర్వాత అయితే ఫ్రై చేసినాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా టేస్టీగా ఉంది. కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తిన్నాం కదా, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12కి అయితే స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ కొంచెం ఎండ అయితే ఉంది. ఇంకా బయటనే కాలుస్తాం కట్టెల పొయ్యి మీద కాబట్టి, చెట్టు నీడకైతే కాలుస్తాము. అప్పటికే అయితే మేమైతే గుడికి అయితే వెళ్ళొచ్చినాము. ఎందుకంటే మా అన్న వాళ్ళ కూతురు అమ్మవారికి కళ్ళు వేయించుకొచ్చింది. పూజ చేపిస్తారండి అంటే నేను, మా అక్క, మా వదిన అందరం కలిసి గుడికి పోయి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసరికి మా అన్న అయితే రెడీగా ఇవన్నీ చేసి పెట్టిండు. ఇంకా నేను వచ్చిన తర్వాత మసాలా అయితే ఫుల్ కోడికి ఇట్లా పట్టిస్తున్నా. ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. సో మరి సక్సెస్ అవుతుందా కాదా చూడాలి. పిల్లలైతే ఏదో వింతగా చూస్తున్నారు పక్కన కూర్చొని. ఇట్లా ఫుల్ కోడికి మొత్తం అయితే పట్టించినాము. మా ఊర్లో అయితే ఈవినింగ్ జాతర అవుతుంటే పక్క ఊర్లో వాళ్ళు కూడా వస్తారు. చాలా జనాలు అనిపిస్తారు. ఇంకా 3 days కదా, మంచి హ్యాపీగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఊర్లో సంక్రాంతి అంటే చాలా జనాలు ఉంటారు, మంచిగా అనిపిస్తుంది. సో ఇంక ఇట్లయితే మొత్తం అయితే రుద్దినము. ఇంక అందరూ అయితే చూస్తున్నారు, ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారా అనేసి. సో మా పెద్దక్క వాళ్ళ కొడుకు నిన్న వచ్చిండు, ఈరోజు వెళ్ళిపోయిండు. కానీ వాడు వీడియో చూసిన తర్వాత ఇట్లా కాల్చుకొని తినడం వానికి కూడా చాలా ఇష్టం. అమ్మ నేను పోయిన తర్వాత ఇట్లా కాల్చుకొని తిన్నరా అని అడుగుతున్నాడు. సరేలే, నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ చేసుకొని తిందామని నేను చెప్తున్నా వాడికి. సో ఇంక ఇప్పుడైతే బయట కట్టెల పొయ్యి మీద ఒక కడాయి అయితే పెద్దది, ఇందులోనే మురుకులు, పూరీలు అయితే చేసినాం ఆల్రెడీ. సో ఇంకా ఇదే బాండీలో కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసి ఈ ఫుల్ కోడి ఉంది కదా, ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ కాల్చితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో మంట అనేది ఆరిపోతుంది అనేసి ఫస్ట్ అయితే ఇట్లా అయితే ట్రై చేస్తున్నాము. ఎవ్వరికి వచ్చిన పని అయితే కాదు. సో ఒక్కొక్కరి ఐడియాతోటి అందరం అయితే ఇట్లా చేసినాము. ఇంకా 2 ఫుల్ కోడీలు అయితే ఇందులో వేసి మంచిగా సన్నని మంట మీద మాడకుండా అటు ఇటు అయితే ఫ్రై చేసినాను నేను. ఇంకా ఇదంతా ప్రాసెస్ చేసేవరకు లేట్ అవుతుంది అనేసి మా అన్నకి మా ఆయనకి ఆకలిస్తుందంటే ఇంకా వాళ్ళైతే సైడ్ కూర్చొని చెట్టు కింద అన్నం అయితే తింటున్నారు. టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతుంది. అయితే ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఇది ఇట్లా ఫ్రై చేసుకొని సాంబార్ చేసుకొని తిందామని అనుకున్నాం ప్లాను. కానీ ఇది అయ్యే వరకు పిల్లలందరూ అన్నం తినేసారు, మేము కూడా అన్నం తినేసినాము. టైము హెవీగా అయిపోయింది కదా. మార్నింగ్ మేము మురుకులు వేసుకొని ఛాయ్ తాగినాము. ఇంకంతే, ఇంక అప్పటికి బాగా ఆకలిస్తుంది అనేసి ఇంక ఇట్లయితే కుదరగానే అన్నం అయితే తినేసినాము. ఇంకా చికెన్ వేడివేడిగా తినాలని ఆశగా ఉంది. సో ఇంక ఇట్లా అక్కడిక్కడ మలుపుకుంటూ నేను మాడు తగలకుండా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇంకా పక్కన జామ చెట్టు ఉంది. ఇట్లా అయిన తర్వాత మళ్ళీ మంట మీద కాలుద్దాం అనేసి 2 జామ కట్టలు అయితే కొట్టి సైడ్కి ఎట్టిండు మా అన్న. ఇంకా వాళ్ళిద్దరు అయితే తింటున్నారు. నేనైతే మంచిగా ఫ్రై చేసిన ఈ 2 కోడీలు. బాగా బరువుగా ఉంది ఫుల్ కోడి కదా. నేనైతే ఒకటే తెమ్మన్నా, కానీ 2 అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా సాయంత్రం అయ్యేసరికి
అయితే ఆల్రెడీ ఇది మేము రెడీ చేసి పెట్టుకున్నాము. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మా ఇంటికి వేరే వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చిర్రు. పక్కింటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందర ఏం తింటామనేసి మేము తినలేదు. సో టైం అయితే 4 అయింది. 4కి ఇంకేం చేస్తాము, 3 డేస్ జాతర అంటే ఒకరోజు బండిశీల బండ్లు తర్వాత బోనాలు 3 డేస్ ఇట్లయితే జరుగుతుంది. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో పని చేసుకుంటూ తినుకుంటూ ఇంకా బట్టలు ఇంతమంది కదా, ఈ పనే సరిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ రెడీ కావడము ఊర్లో పోవడం 3 డేస్ ఇదే ప్రాసెస్. ఇంకా ఆ రోజు 4 గంటలకు మళ్ళీ ఊర్లోకి పోయినాము. ఊర్లోకి పోయి ఆ దేవుని కాడ జాతర చూసి మళ్ళీ వచ్చినాము. వచ్చే వరకు మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. మళ్ళీ అరే ఈ కోడి కాల్చినాం కానీ తినే అదృష్టం మనకు లేదని అనుకున్నాము. ఇంకా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక కోడి, మా ఇంట్లో వాళ్ళకి ఒక కోడి తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇట్లా బాగుంది, ఇంకా ఒక కోడి కాల్చేది ఉండే అని అంటున్నారు. కానీ ఇదంతా ప్రాసెస్ చేసే వరకు అయితే మాకు 2 అవర్స్ అయితే టైం పట్టింది. ఇంకా కట్టెల పొయ్యి మీద వచ్చే కదా ఆగుతుంటుంది అనేసి ఇంకా మేము 2 తీసుకొచ్చినాము. సో ఇంకా అట్లా కడాయిలో ఫ్రై అయిన తర్వాత ఇట్లా కట్టే గుచ్చి మళ్ళీ ఈ మంట పైన అయితే కాల్చుకోవాలి. కాలుస్తే టేస్ట్ బాగుంటుంది. సో నేను కూడా ఇంకా కొద్దిసేపు కూర్చొని అయితే కాల్చిన, కానీ ఈ వెయిట్ ఆపలేకైతే మా ఆయనకి ఇచ్చిన. మా ఆయన మా అన్న ఇద్దరు కలిసి ఇంకా ఫ్రై చేసిరు. మా కష్టాలకు ఇంకా చైర్లు అన్నీ వేసుకొని అయితే కూర్చుంటాము. మేము ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండేది తక్కువ ఉంటుంది, బయట కూర్చునేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మా ఇంటి ముందర చెట్లు చాలా ఉంటాయి, చెట్ల నీడ ఉంటుంది కాబట్టి పిల్లలు బయటనే ఆడుతుంటారు. ఇంకా మేము కూడా ఎక్కువ బయటనే కూర్చుంటాము. ఇంకా మా నాన్న అయితే ఇట్లా కూడా కాల్చుకొని తింటారా అని చిత్రంగా చూస్తున్నాడు. టేస్ట్ చూడంటే ఇంకా మా నాన్నకు కొంచెం టీత్ ఊడుతున్నాయి అనేసి ఆయన టేస్ట్ అయితే చూడలేదు. ఇంకా సాంబార్ వేసుకొని అన్నం అయితే తిన్నాడు. ఇంక ఇట్లా మళ్ళీ కొంచెము అట్లా కడాయిలో ఫ్రై చేసిన తర్వాత లోపల మగ్గింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇట్లా కాలుస్తే ఇంకా మగ్గుతుంది అనేసి ఇట్లా కాల్చినాము. పిల్లలందరూ అయితే చుట్టూ కూర్చొని చూస్తున్నారు, ఏదో వింతగా ఉంది అనేసి. మొత్తం ఇది 4 కేజీల చికెను. నేను 2 కేజీస్ దేమంటే 4 కేజీలు తెచ్చిన. లాస్ట్కు అది సరిపోలేదు. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా వెయిట్ ఆపట్లేదని మా ఆయనను పిలిచి ఆయనకైతే ఇచ్చిన. ఇంకా ప్రస్తుతానికైతే మా ఆయన ఒక్కడే ఉన్నాడు. మా ఆయన మా అన్న ఇద్దరే ఉన్నాడు. మా బావ అయితే సంక్రాంతికి రాలేదు. పెళ్ళైన కొత్తలో ఎక్కువగా వచ్చేది కానీ ఇంక ఇప్పుడు ఎక్కువగా రావట్లేదు. 3 డేస్ అయితే ఇంకా కంపల్సరీ జాతర అవుతుంది. మేమైతే 5 డేస్ వరకు అయితే ఊర్లోనే మంచిగా ఎంజాయ్ చేస్తాము. సంక్రాంతికి దసరాకి నోములకి తప్ప ఇంకా మా ఊరికి అయితే ఎక్కువ రాము. ఇంకా ఇద్దరుగా కూర్చొని అయితే కాలుస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే మంచిగా తిన్నారు. మళ్ళీ ఈ కోడి ఇంతమంది ఎట్లా తింటారు అనేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిండు మా అన్న. కట్ చేసిన తర్వాత పిల్లలు అయితే చాలా బాగుందని తిన్నారు. ఇంకా మేము కూడా అందరికీ ఇది ప్రసాదం లాగానే వచ్చింది. అంటే 2 కోళ్ళు ఉండుంటే మాకే సరిపోవు, కానీ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ రావడంతో వాళ్ళకొకటి మాకొకటి కావడంతో అది సరిపోలేదు. ఇంకా అది నెత్తికి ఎంత 2-3 పీసులే వచ్చినాయి. ప్రసాదం లాగా అయిపోయింది. ఇంకా అది కొంచెం ఉంటేనేమో టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, చాలా ఉంటేనేమో టేస్ట్ తక్కువ అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఉంది కదా, చాలా టేస్ట్గా ఉంది అనేసి పిల్లలు తిన్నారు. ఇంకా సరేలే పిల్లలు తిన్నారు అనేసి మేమైతే 1-2 అంతే తిన్నాము. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.